ఇవాళ కొంతమంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయింది. ఆ ఊర్లో అందరిని అడిగితే ఎవరిని అడిగినా రుణమాఫీ కాలేదంటుడట. రూపాయికి బారణ మంది రుణమాఫీ కాలేదంటుడట. కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు గుండాగాళ్ళు వచ్చి ఆ మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసి మహిళల మీద చెప్పుకోలేని విధంగా ఆ మహిళా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఇదా ప్రజాపాలన? ఇవాళ జర్నలిస్టులపై ముఖ్యమంత్రి ఊళ్ళోనే బారణ మందికి రుణమాఫీ కాలేదని చెప్పి అందరినీ అడుగుతా ఉంటే ఆ జర్నలిస్టుల మీద దాడి చేసింది. మన తుంగతుర్తిలో మన గ్యాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే మీద, మన బీఆర్ఎస్ కార్యకర్తల మీద ధర్నా చేస్తా ఉంటే కోడిగుడ్లతో దాడి చేసే ప్రయత్నం చేశాం. ఎప్పుడన్నా మనం ఇట్లా చేసినామా? ఇది అలా ప్రజాపాలన పేరు మీద ఇందిరమ్మ రాజ్యం ముసుగులో అక్రమాలు చేస్తా ఉన్నారు. రైతులకు నోటీసులు ఇస్తా ఉన్నారు. ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నారు. ఆనాడేమో రైతు రుణమాఫీ అన్నారు, ఇవాళ రైతుల మీదనేమో రణం చేస్తున్నారు. రైతుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు రుణమాఫీ అయ్యేదాకా పిడికిలు బిగించే ఉండాలి. మీ ఊళ్ళో ఎంతమందికి కాలేదో వివరాలు సేకరించి సునీతమ్మ గారికి, భిక్షమయ్య గారికి అందజేయండి. తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. రుణమాఫీ అయ్యేదాకా మేము వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు.